వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరించారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు 36 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయని, త్వరలో వడగాలుల అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. తగినంత నీరు తాగుతూ ఎండలో అనవసరంగా తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన ప్రజలను కోరారు. కలెక్టర్స్కి తెలియపరుస్తారు, ప్లస్ యాజ్ వెల్ యాజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి సిబ్బంది కూడా చెప్తారు. సో మన చిత్తూరు జిల్లాలో చూస్తే మామూలుగా టెంపరేచర్స్ 36 నుంచి 40 డిగ్రీ సెల్సియస్ రేంజ్లో ఉంటున్నాయి. హైయెస్ట్ టెంపరేచర్ జనరల్గా గంగవరం, రంపిచర్ల, విజయపురం ఈ మండలాల్లో అబ్జర్వ్ చేయడం జరుగుతున్నాయి 40 డిగ్రీ వరకు. సో ఇప్పటి వరకు ఆఫీషియల్గా హీట్ వేవ్ డిక్లరేషన్ జరగట్లేదు. ఓన్లీ మొత్తం రాష్ట్రంలో చూస్తే 2 మండలాల్లోనే పెద్దగా తీవ్రంగా హీట్ వేవ్ ఉంది. అలా నిన్న డిక్లేర్ అయింది. కానీ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈసారి ఎండాకాలం కొంచెం కష్టపరంగా ఉంటుంది. మీరు కూడా ఈ 11 నుంచి 4 వరకు ఈ 3-4 గంటలు కొంచెం జాగ్రత్తగా మీరు ఉండాలి. ఎందుకంటే హీట్ వేవ్ ద్వారా మరణం కూడా గతంలో చాలా జరిగినాయి. కరెక్ట్గా నీళ్ళు ఆర్ బయట కొంచెం ఎండలో తిరగడం ఈ 2 కారణం ఉన్నాయి. సో దయచేసి నేను అందరూ ప్రజావాసులకి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈసారి ఎండాకాలం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఐఎండీ ద్వారా కొన్ని వెదర్ సంబంధించి ఈ అనుమానం కూడా చూస్తే వచ్చే నెల మేలోనే చిత్తూరు జిల్లాలో వర్షం పడడానికి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల ఈసారి కొంచెం వర్షం తక్కువ పడవచ్చు, అటువంటి ఆలోచన కూడా ఉంది. సో ఈ వాటర్ వేస్టేజ్ కూడా